హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదేంటి ఇప్పుడు ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినట్టు డబ్బా అనుకోవద్దు. ఆ రోజు తీసిన 31st తీసిన వీడియో కొంచెం డిలే అయింది. ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజే మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఏదో కొత్తగా వాయిస్ ఓవర్ ఇద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. 31st నైట్కి ఎంజాయ్ చేద్దామని అందలాగా మేము కూడా బయలుదేరిపోయాం. మా ఇంటి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో ఒక సైబర్ హబ్ అని ఒకటి ఉంటుంది. సైబర్ హబ్ అంటే మొత్తం అన్ని మాల్స్, ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్ అన్నీ కలిపి ఉన్న పెద్ద ప్లేస్ అన్నమాట. సరే కదా అని అంత చల్లో కూడా కోట్ వేసుకుని, బూట్ వేసుకుని, సూట్ వేసుకుని బయలుదేరికి వచ్చేసాం. తీరా లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ చూసినా జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనమే జనం. అలాగే గెంటుకుంటూ తోసుకుంటూ ముందుకెళ్తున్నామన్నమాట. చేతితో తీస్తుంటే వీడియో సరిగ్గా రావట్లేదు కదా అని కర్రకి ముందుకు చేతి ఫోన్ కట్టేసి వీడియో షూట్ చేస్తూ బయలుదేరాను. ఇంతలో మధ్యలో పోలీసు వచ్చాడు. బాబు కర్ర లోపల పెట్టి అన్నాడు. కర్ర అంటే అదేనండి, సెల్ఫీ స్టిక్. సరే కదా అని సెల్ఫీ స్టిక్ తీసుకుని జేబులో పెట్టుకుని ఫోన్ తో షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అన్ని చూస్తూ ఉండగా బాగా చలిపెట్టింది. సరే చలి పెడుతుంది కదా, వెళ్ళి శుభ్రంగా ఒక మంచి కాఫీ తాగుదాం అని కాఫీ షాప్కి వెళ్ళాం. కాఫీ షాప్కి వెళ్ళి జేబులోంచి ఉన్న పర్సులోంచి 500 తీసి 3 కాఫీస్ అని తల పైకెత్తి చెప్పా గర్వంగా. కానీ అమ్మాయి నా ఇంకా అదోలా చూసింది. ఇదేంటి ఈ అమ్మాయి నా ఇంకా అదోలా చూస్తుంది, మా ఆవిడ కూడా పక్కనే ఉంది అనుకున్నాను. ఆ అమ్మాయి అందమాట, సార్ 3 కాఫీస్ 1500 ప్లస్ GST 1680 రూపీస్ అని. చలి కాదు కదా, మొత్తం హీట్ ఎక్కువైంది బాడీ. ఇదేంటి 1680 రూపీసా, ఏంటి స్పెషల్ అని అడిగా. సార్ దిస్ ఇస్ క్యాప్చినో కాఫీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అని చెప్పింది. చెప్పింది సరిగ్గా అర్థం కాకపోయినా క్యాప్ పెట్టుకుని కాఫీ అమ్ముతుంది కాబట్టి ఓహో క్యాప్చినో కాఫీ అంటారనుకుని మొత్తానికి మరి వచ్చాం కదా, కాఫీ తాగేసి మళ్ళా ఎంజాయ్ చేయడానికి మళ్ళా బయలుదేరాం. చూసారు కదా చుట్టూ జనం, మధ్యలో పెద్ద పెద్ద స్క్రీన్ మీద 3D వీడియోస్, చుట్టూ జనం అట. ఎక్కడ చూసినా జనం ఉన్నారండి, ఖాళీ లేదు. అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో డాన్సులతో, డీజే డాన్సులతో ఒక పక్క. ఎక్కడ చూసినా ఆల్రెడీ డిసెంబర్ 31st నైట్ కాబట్టి ఇలా ఉంది. డిసెంబర్ 25th క్రిస్మస్ కూడా సెలబ్రేషన్స్ ఉన్న సెట్టింగ్స్ కూడా అలాగే ఉంచేసారు అనమాట దీంట్లో. ఇంకా పక్కకు చూస్తే షాపింగ్ మాల్స్ లో 70% ఆఫ్ అని పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపించాయి. సరే కదా 70% ఆఫ్ కదా అని ఉంటుందని ముందే తెలిసి జేబు నిండా డబ్బులు పెట్టుకుని ఒక పెద్ద సంచి ఇచ్చుకుని బయలుదేరిపోయాం. షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అయ్యామండో. తీరా షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అయిన తర్వాత 70% డిస్కౌంట్ కదా అని చూస్తే 7,000 చెప్పి అటు 70% డిస్కౌంట్ అన్నాడు. ఇదేంట్రా మోసం చేశారు కదా అని మన బయటకు వచ్చేసి మళ్ళా కాసేపు దొరికి చిన్న తింటూ అలా ఎంజాయ్ చేస్తూ బయలుదేరి ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇదండి, ఏదో కొత్తగా సరదాగా ఉంటుందని వాయిస్ ఓవర్ ఇచ్చాను. మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి, బాగున్నా బాగుపోయినా వినండి, విని ఎలా ఉందో చెప్పండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.